ఆపరేషన్ సింధు టెన్షన్ దాయాది పాకిస్తాన్ను వెంటాడుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేసిన మెరుపు దాడితో చావు దెబ్బతిన్న పాక్ 2.0 జరిగితే ఏంటి పరిస్థితి అని హడలెత్తిపోతోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా నియంత్రణ రేఖ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. కీలక ప్రాంతాల్లో కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను మోహరించింది. ఉగ్రదేశం పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సింధు 2.0 తప్పదని భారత ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు ఈ విషయాన్ని పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఈసారి పాక్ తోక జాడిస్తే సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం కావాల్సిందేనని వార్నింగ్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లో భద్రతను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. పాకిస్తాన్ను ఆపరేషన్ సింధూర్ భయం వెంటాడుతోంది. ఆ నేపథ్యంలో ఎల్ఓసి వెంట కొత్తగా కొన్ని కౌంటర్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఏర్పాటు చేసింది. సో ఈ కౌంటర్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ద్వారా భారత్ నుంచి వచ్చేటువంటి డ్రోన్స్ ను గానీ అలాగే మిసైల్స్ ను అడ్డుకునే దిశగా దాదాపు 30 యూనిట్ల కౌంటర్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ఇవన్నీ కూడా నియంత్రణ రేఖకు వైపులో ఉన్నటువంటి పరిస్థితి. సో నియంత్రణ రేఖ రావల్కోట్, కోట్లీ, భీంబర్ ఈ ప్రాంతాలలో ప్రధానంగా ఈ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాదాపు 12 ఇన్ఫాంట్రీకి సంబంధించినటువంటి యూనిట్ లో దీనికి సంబంధించినటువంటి 30 కౌంటర్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా పాకిస్తాన్ ను ఆపరేషన్ సింధూర్ భయం వెంటాడుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే భారత్ పదే పదే హెచ్చరించింది. మరోసారి గనక పాకిస్తాన్ ఉగ్ర దాడికి పాల్పడితే డెఫినెట్ గా ఆ మేరకు ఆపరేషన్ సింధూర్ 2.0 సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రధానమంత్రి అలాగే ఇటు రక్షణ శాఖ మంత్రి కూడా అనేక సందర్భాల్లో వెల్లడించినటువంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ గగనతల వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందనేది బయటపడింది. కేవలం చైనాకు సంబంధించినటువంటి కొన్ని డ్రోన్స్ నమ్ముకుంటే కంప్లీట్ గా వాటన్నిటిని కూడా డిస్మాంటిల్ చేస్తూ భారత్ కు సంబంధించినటువంటి బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ ఏకంగా పాకిస్తాన్ వైమానిక స్థావరాలన్నిటిని కూడా ధ్వంసం చేసి పాకిస్తాన్ కు బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మే 7 నుంచి 10వ తేదీ వరకు దాదాపు 3 రోజుల పాటు పాకిస్తాన్ కు కాలరాత్రి సృష్టించినటువంటి నేపథ్యంలో ఇక నుంచి ఆ పరిస్థితిని ఎదుర్కొనే దిశగా పాకిస్తాన్ ఇటు చైనా, టర్కీ నుంచి పెద్ద ఎత్తున కౌంటర్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అన్నిటిని కూడా దిగుమతి చేసుకుని తమ యొక్క ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ను బలోపేతం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో అయినప్పటికీ భారత్ మాత్రం ఖచ్చితంగా వీటన్నిటిని అధిగమించేటువంటి శక్తిని ఇప్పటికే సమకూర్చుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.